తెలంగాణ రాజకీయాలను కీలక మలుపు తిప్పే ఘట్టానికి కాసేపట్లో అసెంబ్లీ వేదిక కానుంది. రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలతో ముడిపడి ఉన్న ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో జరిగిన అవకతవకలు, నాణ్యత లోపాలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై శాసనసభలో నేడు తీవ్ర చర్చ జరగనుంది. ఇప్పటికే ఈ నివేదిక రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుండగా నేటి చర్చ మరింత వేడిని రాజేయడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 1,00,000 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అవినీతి, నాణ్యత లోపాలు జరిగాయని గతంలో కాంగ్రెస్ ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుపై సమగ్ర విచారణకు జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కమిషన్ను ఏర్పాటు చేసింది. కమిషన్ సుదీర్ఘ విచారణ అనంతరం ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. ప్రాజెక్టు నిర్మాణంలో అనేక ఆర్థిక లోపాలను, నిరుపయోగమైన వ్యయాలను నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా ప్రాజెక్టు డిజైన్, వ్యయం అంచనా, నిర్మాణ పద్ధతులు, నిర్వహణ వంటి అంశాలపై తీవ్ర అభ్యంతరాలను కమిషన్ వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ కమిషన్ నివేదికను ఆయుధంగా చేసుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేందుకు సిద్ధమైంది. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన భారీ అవినీతి, ప్రజాధనం దుర్వినియోగం, నాణ్యత లోపాలపై సాక్ష్యాధారాలతో సహా సభలో ప్రదర్శించి బీఆర్ఎస్ను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ చర్చలో పాల్గొని బీఆర్ఎస్కు ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా తమ వాదనలను వినిపించేందుకు సిద్ధంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని, దేశంలోనే అద్భుతమైన ఇంజనీరింగ్ అద్భుతమని, రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కమిషన్ను వేసి నివేదికను తప్పుబడుతోందని బీఆర్ఎస్ ఎదురు దాడికి దిగే అవకాశం ఉంది. ప్రాజెక్టు పునర్విభజన ఆవశ్యకతను, సాగునీటి అవసరాలను, ప్రాజెక్టు ద్వారా కలిగిన ప్రయోజనాలను వివరించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించే అవకాశం ఉంది. అటు బీజేపీ ఈ అంశాన్ని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. అయితే అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ అనంతరం ప్రభుత్వం కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలకు పాల్పడిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటుందా లేదా అనేది చర్చ ప్రభుత్వ ప్రకటన అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే కీలక ఘట్టానికి కాసేపట్లో అసెంబ్లీ వేదిక కానుంది. రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలతో ముడిపడి ఉన్న ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, నాణ్యత లోపాలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై శాసనసభలో నేడు తీవ్ర చర్చ జరగబోతోంది. ఇప్పటికే ఈ నివేదిక రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుండగా నేటి చర్చ మరింత వేడిని రాజేయడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 1,00,000 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అవినీతి, నాణ్యత లోపాలు జరిగాయని గతంలో కాంగ్రెస్ ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుపై సమగ్ర విచారణకు జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కమిషన్ సుదీర్ఘంగా విచారించింది. విచారణ అనంతరం ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది. అయితే ఈ నివేదికలో ప్రాజెక్టు నిర్మాణంలో అనేక లోపాలు జరిగాయి, నిరుపయోగంగా వ్యయాల్ని ఎక్కువగా పెంచారు అంటూ నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా ప్రాజెక్టు డిజైన్ విషయంలో, తర్వాత అంచనా వ్యయం విషయంలో, నిర్మాణానికి అనుసరించిన పద్ధతులు కావచ్చు, ప్రాజెక్టు నిర్వహణ వంటి అంశాలపైన అనేక అభ్యంతరాలని కమిషన్ వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ
కమిషన్ నివేదికని ఆయుధంగా చేసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేందుకు సిద్ధమైంది. ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, ప్రజాధనం దుర్వినియోగమైందని, నాణ్యత లోపాలు ఉన్నాయని అనేక సాక్ష్యాధారాలతో సభలో ఇవాళ చూపించి ప్రదర్శించి బీఆర్ఎస్ను ఇరుకునబెట్టాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ చర్చలో పాల్గొని బీఆర్ఎస్ పైన విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా తమ వాదనలను చాలా గట్టిగా వినిపించేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక జీవనాడిలాగా ఉపయోగపడుతుందని, దేశంలోనే ఒక గొప్ప ఇంజనీరింగ్ అద్భుతం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అని, తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు అంటూ కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వం ఈ కమిషన్ను వేసింది. ఈ కమిషన్ నివేదిక ప్రభుత్వం ఎటువంటి అంశాలు చెబుతుందో, ఎటువంటి విమర్శలు చేస్తుందో, ఎటువంటి ఆరోపణలు చేస్తుందో అవే ఆరోపణలు, అవే విమర్శలు ఈ కమిషన్ నివేదికలో ఉన్నాయి. కాబట్టి ఇది ముమ్మాటికి ప్రభుత్వం చెప్పించిన నివేదిక అంటూ బీఆర్ఎస్ తప్పుపడుతోంది. సో బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగే అవకాశం ఉంది అసెంబ్లీలో. ప్రాజెక్టు ఆవశ్యకత ఏంటి, ప్రాజెక్టు వల్ల ఎన్ని లక్షల ఎకరాలు సస్యశ్యామలం అయినాయి గతంలో, రాబోయే రోజుల్లో తెలంగాణకి కాళేశ్వరం అనేది ఒక వరప్రదాయానిగా ఇంకా ఎట్లా మారబోతుంది, సాగునీటి అవసరాలు ఎట్లా తీరుస్తుంది, తాగునీటి అవసరాలు ఈ ప్రాజెక్టు ఎట్లా తీరుస్తుంది, ప్రాజెక్టు ద్వారా కలిగినటువంటి ప్రయోజనాల్ని వివరించేందుకు బీఆర్ఎస్ కూడా ప్రయత్నం చేయబోతోంది ఇవాళ సభలో. మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం ఇస్తారు. వెంకట్, ఇవాళ జరగబోతున్నటువంటి చర్చపైనే అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటిదాకా అంటే కాళేశ్వరం నివేదిక రావడం ఒక ఎత్తు, ఆ నివేదికకు సంబంధించి ఇవాళ చర్చ జరగబోతోంది అసెంబ్లీలో. సో అధికార విపక్ష పార్టీల వ్యూహాలు ఎట్లా ఉండబోతున్నాయి? ద సేమ్ టైం బీజేపీ డిమాండ్ చేస్తోంది దీన్ని మొత్తం ఈ విచారణని పూర్తిగా సిబిఐకి అప్పగించాలని. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ సభలో ఎటువంటి వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది వెంకట్. రాజేష్, మొత్తం మీద కాళేశ్వరం సంబంధించిన మొత్తం కూడా నివేదిక అంతా కూడా ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. దాదాపు 16 నెలల పాటు కమిషన్ విచారణ చేపట్టింది. కాళేశ్వరంలో జరిగిన అవకతవకల పైన దాదాపు 665 పేజీల నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. తర్వాత ప్రభుత్వం కూడా దాని మీద ఒక సబ్ కమిటీ వేసింది ఆ నివేదిక మీద. అందులో ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ కావచ్చు, అట్లనే న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి కావచ్చు, అట్లనే నవీన్ మిట్టల్, ఇట్లా ముగ్గురుతోటి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ దాదాపు ఒక 60 పేజీల నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. పూర్తి స్థాయిలో ఆ నివేదికను ప్రభుత్వం పరిశీలించిన తర్వాత అట్లనే ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు, అటు ముఖ్యమంత్రి, అటు కేబినెట్ మొత్తం కూడా కాళేశ్వరం ఇచ్చినటువంటి నివేదికను మొత్తం పరిశీలించిన తర్వాత ఇప్పుడు ప్రజలకు తెలియాలి ఖచ్చితంగా ఈ కాళేశ్వరంలో జరిగినటువంటి అంతా కూడా అందులో వాస్తవాలు ఉన్నాయా, అవాస్తవాలు ఉన్నాయా, కాళేశ్వరం బ్లెండరా లేదంటే తప్పిదమా, ఇట్లాంటి అనేక అంశాలు ప్రజలకు తెలియాలనేది ప్రభుత్వ లక్ష్యం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అందులో అనుకుంటే విచారణ చేపట్టని బీఆర్ఎస్ చెప్పింది. ఆ బీఆర్ఎస్ చెప్పినటువంటి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద విచారణ చేపట్టింది. ఈ 16 నెలల పాటు జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నియమించింది. దాని మీద పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత నివేదిక ఇచ్చింది. ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టకపోతుంది ప్రభుత్వము. పూర్తి స్థాయిలో ప్రజలు వినాలి. ఎందుకంటే ఇవాళ సెలవు దినం అయినప్పటికీ కూడా, ఆదివారం అయినప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో ప్రజలు ఇళ్ల దగ్గరనే ఉంటారు. కాబట్టి మొత్తం కూడా ఈ కాళేశ్వరం పైన జరుగుతున్నటువంటి గత కొన్నేళ్ల నుంచి జరుగుతున్నటువంటి అంతా కూడా ప్రజలు తెలుసుకునే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేసింది. దాని మీద పూర్తి స్థాయిలో డిస్కషన్ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ చెబుతోంది ఇది ముమ్మాటికి ప్రభుత్వం ఏవైతే విమర్శలు చేస్తుందో, ఏదైతే ఆరోపణలు చేస్తుందో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, అవి రిఫ్లెక్ట్ అయ్యే విధంగానే నివేదికలో అంశాలు ఉన్నాయి. అంటే ప్రభుత్వం చెప్పించినటువంటి అంశాలు మాత్రమే ఉన్నాయనేది బీఆర్ఎస్ చెబుతోంది. సో మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలి అంటే అటువంటి అవకాశం లేదని ప్రభుత్వం నుంచి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు బీఆర్ఎస్కి. ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి సంబంధించిన అంశంలో అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రాజెక్ట్ ఎట్లా నిర్మించారు, ఎట్లా డిజైన్ చేశారు అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వినిపించవచ్చు. కానీ అక్కడ ఎట్లా వైఫల్యం చెందింది, ఎందుకు లొకేషన్ మార్చారు, తుమ్మిడిగట్టు దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డకు ఎందుకు తరలించారు, డిజైన్స్ ఎవరు తీర్మానం చేశారు, నిర్మాణం ఎందుకు లోపం జరిగింది. దాదాపు 2016లో ప్రాజెక్టు నిర్మాణాన్ని మెస్తే 2019లో ప్రాజెక్టు ప్రారంభించారు. 2023లో 24లో పగుల్లో ఏర్పడింది, కోతకు గురయ్యి ఎక్కువ ఫ్లడ్స్ రావడం, కోతకు గురవడం. 24 అక్టోబర్లో పూర్తి స్థాయిలో కుంగుబాటుకు గురైంది.
దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి బీఆర్ఎస్ అనేది. ప్రతి ఇటు ప్రభుత్వం కావచ్చు, మిగతా అందరూ కూడా పట్టుబడుతున్నారు. కానీ ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మేము ఇట్లా కట్టినాం, ఇట్లా చేసినాం, ఇట్లా లేదు అని మాత్రమే చెప్తున్నారు. కానీ వైఫల్యానికి కారణం ఏంటి అన్నదానికి ఎవరు కూడా సమాధానాలు చెప్పట్లేదు. గతం నుంచి కూడా అధికారులు చెప్పినటువంటి జవాబులు కావచ్చు, ఇట్లా గత ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర చెప్పినటువంటి సమాధానాలు కావచ్చు, హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు చెప్పిన సమాధానాలు కావచ్చు, ఇదంతా కూడా కమిషన్ వినింది. కమిషన్ విన్న తర్వాత పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసింది. కానీ బీఆర్ఎస్ మాత్రం అందుకు భిన్నంగా వాదిస్తోంది. ఖచ్చితంగా మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఇదంతా తప్పుల తడక, అది ఘోష్ నివేదిక కాదు, పిసిసి ఘోష్ నివేదిక అంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దాంతో పాటు నిన్న హైకోర్టు కూడా వెళ్ళినటువంటి నేపథ్యం, దాని మీద చర్చ జరగకూడదు, అది ఎలాంటి చర్యలు చేపట్టకూడదు, దాని మీద లీగల్ గా ముందుకు వెళ్ళకూడదు అంటూ కూడా హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అసెంబ్లీలో పూర్తి స్థాయిలో ప్రజలు వినాలి అనేది ప్రభుత్వం ఆరోపిస్తుంది, చెప్తోంది. ఇటు బీఆర్ఎస్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. వాళ్ళ వాడివేడిగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజేష్, థ్యాంక్ యూ వెంకట్. కాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపైన పీసీ ఘోష్ రిపోర్ట్ను కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు ఏంటి, నిర్మాణ వ్యయంలో ఎటువంటి అవకతవకలు జరిగాయి, తీసుకొచ్చిన అప్పులు ఎంత, వాటికి ప్రభుత్వం చెల్లిస్తున్న వడ్డీలు ఎంత, మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లర్స్ కుంగుబాటు కావచ్చు, అన్నారం సుందిల్లా బ్యారేజ్లో లీకేజీలు, ఇలా అన్ని వివరాలని అసెంబ్లీ ద్వారా వివరించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. మా ప్రతినిధి హేమ మరింత సమాచారం అందిస్తారు. హేమ, ఇప్పటికే దాదాపుగా 600 పేజీలకు పైగా ఉన్నటువంటి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి చేరింది. దాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు దాన్ని. సో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది, ఎటువంటి అంశాలని రాష్ట్ర ప్రజల ముందు ఉంచబోతున్నట్టుగా తెలుస్తోంది. హేమ. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయి అంటూ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. సో ఈ నివేదికను సమగ్రంగా అధ్యయనం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో కాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయని పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, నిర్మాణ వ్యయంలో అవకతవకలు జరిగాయి, అప్పులు భారీగా తీసుకొచ్చారు, వాటికి ప్రభుత్వం ఎంత వడ్డీల్ని చెల్లిస్తోంది, తర్వాత మేడిగడ్డ బ్యారేజ్లో ఆ పిల్లర్స్ కుంగుబాటుకు కారణాలు ఏంటి, అన్నారం సుందిల్లా బ్యారేజీలో లీకేజీలు ఎందుకు వచ్చాయి, ఇలా అన్ని వివరాలని అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వివరించబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం, అసెంబ్లీ వేదికగా ప్రజలకు నిజాలు చెప్పాలి అని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు కూడా చెక్ పెట్టాలని భావిస్తోంది. అంతేకాకుండా ఎన్డీఎస్ఏ రిపోర్టు వివరాలని సైతం వెల్లడించాలని భావిస్తోంది. ఇరిగేషన్ అధికారులు ఓపెన్ కోర్టులో ఇచ్చిన వివరాలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీష్ రావులను టార్గెట్గా విమర్శల దాడి పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను బీఆర్ఎస్ తప్పుపడుతోంది. అది ముమ్మాటికి ప్రభుత్వం చెప్పించిన విధంగానే, ప్రభుత్వం ఏవైతే విమర్శలు చేస్తున్నాయో, ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో అవి రిఫ్లెక్ట్ అయ్యే విధంగానే మాత్రమే పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ఉంది. ప్రభుత్వం కావాలనే రాజకీయ దాడి నేపథ్యంలోనే, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ నివేదిక ఇచ్చింది అంటూ బీఆర్ఎస్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మా ప్రతినిధి హేమ మరింత సమాచారం ఇస్తారు. హేమ, కొద్దిసేపట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి. సో ప్రభుత్వం ఎటువంటి అంశాలని ప్రజల ముందు ఉంచబోతోంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది కదా, సో దాంట్లో ఎటువంటి అంశాలని ప్రధాన అంశాలుగా చూడబోతోంది ప్రభుత్వం, చెప్పబోతోంది? మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అందులో కేవలం నిన్న సంతాప తీర్మానం మాత్రమే జరిగింది. అనంతరం పిఎస్సి మీటింగ్, కేబినెట్ మీటింగ్ కూడా జరిగింది. కేబినెట్ లో అనేక అంశాల పైన కూడా చర్చించారు. నేరుగా 42% రిజర్వేషన్ కి సంబంధించి కీలక అంశాలు కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రోజు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కన్న బిడ్డగా చెప్పుకొని దేశానికి ఒక రోల్ మోడల్ గా చెప్పుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ రోజు చర్చ జరపనున్నారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తుంది ఒకటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అనేక అవకతవకలు ఉన్నాయని,
ముందుగా అనుకున్నటువంటి బడ్జెట్ కంటే డబుల్ బడ్జెట్ అయిందని, సేమ్ టైం కాళేశ్వరంలో ఎన్నో లోపాలు ఉండడం వల్లనే కుంగిపోయింది అంటూ కూడా పదే పదే కాంగ్రెస్ నేతలు చెప్తున్నప్పటికీ కూడా దీన్ని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలు దీన్ని తిప్పుకొట్టుకుంటూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఒక కమిటీ పీసీ ఘోష్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ కూడా సుదీర్ఘంగా విచారించింది. అటు కాళేశ్వరం కమిషన్ కి సంబంధించినటువంటి అనేక మంది ఇంజనీర్ల నుంచి అటెండర్ల వరకు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ మినిస్టర్లు కానివ్వండి, లేదంటే అధికారులను ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించారు. ప్రతి ఒక్కరిని ప్రశ్నించి ఒక కీలకమైనటువంటి నివేదికను తయారు చేశారు. ఎన్డీపీసీ రిపోర్ట్ కానివ్వండి, అదేవిధంగా ఇతర అన్ని రిపోర్ట్లు కలిపి ఒక నివేదికను తయారు చేశారు. ఆ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే నివేదిక కూడా మనం చూస్తాము, పూర్తిగా అప్పుడున్నటువంటి నాయకులు, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం కేసీఆర్ ఆదేశాల మేరకే అప్పుడున్నటువంటి కాళేశ్వరం మొత్తం కూడా ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అయింది. ప్రధానంగా ఇంజనీర్లకు మించి అప్పుడున్నటువంటి నేతలు అందులో ఇన్వాల్వ్ అయ్యారు అంటూ కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి నివేదికను కూడా వెల్లడించారు. అనుకున్నటువంటి బడ్జెట్ కంటే దాటింది. ముందుగా అనుకున్నటువంటి ప్లానింగ్ మొత్తం కూడా మార్చడం వల్లనే పెద్ద ఎత్తున కాళేశ్వరంలో అవకతవకలు ఏర్పడ్డాయి అంటూ కూడా ఒక నివేదికను వెల్లడించారు. అయితే ఆ నివేదికను ఈ రోజు చట్టసభల్లో పెట్టి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అవకతవకలను ఎండగట్టాలి అంటూ కూడా కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా మరి కాసేపట్లో అసెంబ్లీ వేదికగా దీనికి సంబంధించినటువంటి నివేదికను పెట్టనున్నారు. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి మొదటిగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసే అవకాశం బీఆర్ఎస్ కి ఇవ్వాలి అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కోరినప్పటికీ నిన్న మాత్రం హైకోర్టుని ఆశ్రయించారు. దీనికి సంబంధించి టేబుల్ చేయొద్దు అంటూ కూడా కోరారు. కానీ కాంగ్రెస్ మాత్రం నివేదిక పెట్టి మొత్తం కూడా ప్రజలకు నిజ నిజాలు చెప్పే ప్రయత్నంలో ఉంది. దీన్ని తిప్పికొట్టడానికి కూడా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున సంసిద్ధమవుతున్నారు. మొత్తానికైతే ఈ రోజు జరిగేటటువంటి అసెంబ్లీ వాడి వేడిగా జరగనుందని చెప్పుకోవచ్చు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ హేమ. ఒక కీలక ఘట్టానికి నేడు అసెంబ్లీ వేదిక కాబోతోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పైన అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య కాళేశ్వరం పైన ఒక మాటల యుద్ధం జరగబోతున్నట్టుగా